డియర్ వ్యూవర్స్, ముందు లెసన్లో మనం సాఫ్ట్వేర్ ఆన్ చేసి ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఎలా చేయాలి అనే దాని గురించి తెలుసుకున్నాం. ఈ లెసన్లో మనం మెనూ బార్ గురించి, మెనూ బార్లో ఉన్న ఆప్షన్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇలా తెలుసుకున్నట్లయితే ఏ సాఫ్ట్వేర్నైనా షార్ట్ కట్స్ యూజ్ చేసి లేదా ప్యాలెట్స్ క్లిక్ చేసి దాన్ని కంప్లీట్గా సక్సెస్ఫుల్గా మనం యూజ్ చేయగలుగుతాం. ఇప్పుడు మెనూ బార్లో ఉన్న ఆప్షన్స్ని స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ముందుగా ఫైల్లోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి, లేదా కంట్రోల్ ఎన్ అని క్లిక్ చేసినా మనకి న్యూ ప్రాజెక్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ నేమ్, ఇక్కడ మీకు కావాల్సిన ఒక ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి. ఈ విధంగా మీకు నచ్చినటువంటి ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి. తర్వాత ఫోల్డర్, ఇక్కడ క్లిక్ చేయండి. మీకు కావాల్సిన లొకేషన్లోకి వెళ్ళి మేక్ న్యూ ఫోల్డర్ అన్నది క్లిక్ చేయండి. దీనికి కూడా ఒక నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేయండి. ఈసారి ఓకే బటన్ క్లిక్ చేయండి. తర్వాత న్యూ సీక్వెన్స్, ఈ న్యూ సీక్వెన్స్ని షిఫ్ట్ కంట్రోల్ ఎన్ బటన్ కీబోర్డ్లో షార్ట్ కట్ యూజ్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ సీక్వెన్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, సీక్వెన్స్ మనకి ఇక్కడ వచ్చింది. ఇది ఫస్ట్ సీక్వెన్స్, ఇది సెకండ్ సీక్వెన్స్. మరలా న్యూలోకి వెళ్ళి ఇంకొక సీక్వెన్స్ తీసుకోండి. మనం ఇక్కడ 3 సీక్వెన్స్ని తీసుకున్నాం. ఈ సీక్వెన్స్ మనకి ఎలా ఉపయోగపడద్దంటే, ఒక్కొక్క సీక్వెన్స్లో ఒక్కొక్క కంటెంట్ని మనం ఎడిట్ చేయొచ్చు. ఈ ఫస్ట్ సీక్వెన్స్ మీద క్లిక్ చేయండి. మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సీక్వెన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సీక్వెన్స్ నేమ్, ఇది షార్ట్ ఫిల్మ్ అని ఒక సీక్వెన్స్ నేమ్తో ఒక కంటెంట్ని తీసుకున్నాం. నెక్స్ట్ ఈసారి సెకండ్ సీక్వెన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సీక్వెన్స్ నేమ్ అన్న చోట దీనికి ఒక నేమ్ ఇవ్వండి. తర్వాత థర్డ్ సీక్వెన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సీక్వెన్స్ నేమ్, ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేయండి. ఈ విధంగా మనం 3 సీక్వెన్స్లని తీసుకున్నాం. ఫస్ట్ సీక్వెన్స్లో ఈ షార్ట్ ఫిల్మ్ వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేయొచ్చు. సెకండ్ దాంట్లో యూట్యూబ్ వీడియోని ఎడిటింగ్ చేయొచ్చు. థర్డ్ దాంట్లో వెడ్డింగ్ వీడియోని ఎడిటింగ్ చేయొచ్చు. ఇలా ఒక ప్రాజెక్ట్లో వేరు వేరు సీక్వెన్స్లను తీసుకుండి మనం వేరు వేరు కంటెంట్లని ఎడిట్ చేయవచ్చు. ఈసారి ఓపెన్ ప్రాజెక్ట్, ఇంతకుముందు మనం సేవ్ చేసుకున్నటువంటి ప్రాజెక్టులలో ఏదైనా ఓపెన్ చేసుకోవాలంటే ఈ ఓపెన్ ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి. దీన్ని కంట్రోల్ ఓ షార్ట్ కట్ యూజ్ చేసి ఓపెన్ చేయవచ్చు. తర్వాత రీసెంట్ ప్రాజెక్ట్, ఇంతకుముందు మనం ఎడిట్ చేసిన ప్రాజెక్టులలో ఏదైనా ఎడిట్ చేయాలంటే దీంట్లోకి వెళ్ళి డైరెక్ట్ క్లిక్ చేసి ఎడిట్ చేయవచ్చు. తర్వాత సేవ్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ని మనం సేవ్ చేసుకోవాలి కాబట్టి సేవ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఈ విధంగా సేవ్ చేయండి, లేదా కంట్రోల్ ఎస్ బటన్ క్లిక్ చేసి కూడా సేవ్ చేయవచ్చు.
సేవ్ యాజ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని వేరే డ్రైవ్లో వేరే చోట ఎక్కడన్నా సేవ్ చేయాలంటే సేవ్ యాజ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి సేవ్ చేయవచ్చు. ఇది ఎగ్జిట్ ప్రాజెక్ట్. ఇది క్లిక్ చేసామంటే మన ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అవుతాం. మన మీడియాని వేరు ఫోల్డర్స్గా డివైడ్ చేసి స్టోర్ చేయటం వల్ల వర్క్ చేయటానికి ఈజీగా ఉంటుంది. దీనికోసం ఈ రూట్ మీద మౌస్ కర్సర్ ఉంచి మౌస్ రైట్ బటన్ క్లిక్ చేయండి. ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో న్యూ ఫోల్డర్ తీసుకోండి. ఈ ఖాళీ వర్క్ స్పేస్ మీద కర్సర్ ఉంచి మౌస్ లెఫ్ట్ బటన్ క్లిక్ చేయండి. మరలా రూట్ మీద కర్సర్ ఉంచి న్యూ ఫోల్డర్ తీసుకోండి. ఇదే విధంగా మరలా ఇంకో ఫోల్డర్ తీసుకోండి. ఇప్పుడు 3 ఫోల్డర్స్ తీసుకున్నాం. ఈ 3 ఫోల్డర్స్కి 3 నేమ్స్ ఇవ్వండి. దీనికోసం ఏదైనా ఒక ఫోల్డర్ని సెలెక్ట్ చేసి మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో రీనేమ్ అన్నది క్లిక్ చేయండి. ఇదే విధంగా మిగిలిన ఫోల్డర్లకు కూడా నేమ్స్ ఇవ్వండి. ఈ విధంగా 3 ఫోల్డర్స్కి 3 నేమ్స్ ఇచ్చాం. ఈ విధంగా తీసుకున్న ఫోల్డర్స్లోకి మీడియాని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ మీడియాని ఇంపోర్ట్ చేసుకునే పద్ధతులు 2 విధాలుగా ఉంటాయి. ఒకటి, ఈ ఫోల్డర్ని ఇలా సెలెక్ట్ చేసి మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేస్తే వచ్చిన ఆప్షన్లో ఇంపోర్ట్ మీడియా, ఈ ఇంపోర్ట్ మీడియాని క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదా ఇలా కాకుండా డైరెక్ట్గా స్టార్ట్లోకి వెళ్ళి మై కంప్యూటర్లోకి వెళ్ళి మనకు కావాల్సిన డ్రైవ్ని సెలెక్ట్ చేసుకుండి మన ఫోటో గ్యాలరీని క్లిక్ చేసి ఇందులో ఫొటోస్ అనే గ్యాలరీని సెలెక్ట్ చేసుకున్నాం. ఈ ఖాళీ వర్క్ స్పేస్ మీద మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి పట్టుకోండి. ఈ విధంగా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి ఈ విధంగా ఈ ఖాళీ వర్క్ స్పేస్ మీదకి డ్రాగ్ చేసి వదలండి. ఈ విధంగా మీడియా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత వీడియో ఫోల్డర్ని సెలెక్ట్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేయండి. మరలా ఆడియో ఫైల్ని సెలెక్ట్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేయండి. ఈ విధంగా మీడియాని ఇంపోర్ట్ చేసుకుంటే మనకి వర్క్ చేయటానికి ఈజీగా ఉంటుంది. ఆడియో, ఫొటోస్, వీడియో. ఇక్కడికి లెసన్ 2 పూర్తయింది. లెసన్ 3లో మరెన్నో విషయాలు తెలుసుకుందాం. రానున్న లెసన్ 3 కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.